నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు గోవాలో ఘోర అగ్ని ప్రమాదం నైట్ క్లబ్ లో సిలిండర్ పేలి 23 మంది దుర్మరణం మృతుల్లో 4 పర్యాటకులు ఉన్నట్లు సీఎం ప్రకటన ఇండిగో సీఈఓకు డీజీసీఏ షోకాజ్ నోటీసులు విమానాల రద్దుపై 24 గంటల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశం చర్యలు తప్పవని సంకేతాలు బానిస మనస్తత్వం నుంచి దేశం బయటపడేలా చూడాలన్న ప్రధాని ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు భారత్ గ్రోత్ ఇంజన్గా మారిందని పునరుద్ఘాటన వైసీపీ పెట్టిన తప్పుడు కేసులను కోర్టులు కొట్టేస్తున్నాయన్న చంద్రబాబు జగన్ విజ్ఞత కోల్పోయి మాట్లాడే మాటలకు విలువ లేదని స్పష్టీకరణ ఏయూ మాజీ వీసీ ప్రసాదరెడ్డికి 4 రోజుల జైలు శిక్ష కోర్టు ధిక్కరణ కేసులో ఖరారు ఉత్తర్వులంటే ఆయనకు లెక్కలేదని హైకోర్టు ఆగ్రహం గ్లోబల్ సమిట్ ఏర్పాట్లు అద్భుతంగా ఉండాలన్న రేవంత్ సదుపాయాల్లో లోటు రావద్దని ఆదేశం హైదరాబాద్ అంతటా ప్రత్యేక అలంకరణలు గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా ఇండియన్ సూపర్ క్రాస్ రేసింగ్ హాజరైన రేవంత్ సల్మాన్ ఖాన్ వీక్షకులను అలరించిన బైక్ విన్యాసాలు గోవాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది అర్పోరా గ్రామంలోని ఓ నైట్ క్లబ్లో మంటలు చెలరేగి 23 మంది మృతి చెందారు మరో 3 గాయపడ్డారు అగ్ని ప్రమాదానికి సిలిండర్ పేలుడు కారణమని గోవా డీజీపీ అలోక్ కుమార్ తెలిపారు మృతుల్లో నైట్ క్లబ్ సిబ్బందితో పాటు పర్యాటకులు ఉన్నారని సీఎం ప్రమోద్ సావంత్ చెప్పారు ఉత్తర గోవాలో అర్ధరాత్రి ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది ఓ నైట్ క్లబ్ లో సిలిండర్ పేలి పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి ఈ ఘటనలో 23 మంది మృతి చెందారు నైట్ క్లబ్ ను చెక్కతో నిర్మించడం వల్ల అగ్నికీలలు వేగంగా వ్యాపించాయి ప్రమాదం గురించి తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు అతి కష్టం మీద మంటలను అదుపు చేశారు నైట్ క్లబ్ లో సిలిండర్ పేలి అగ్ని ప్రమాదం సంభవించిందని గోవా డీజీపీ అలోక్ కుమార్ తెలిపారు ప్రమాద స్థలిలో 23 మృతదేహాలను గుర్తించామని చెప్పారు గతేడాది ఈ నైట్ క్లబ్ ను ప్రారంభించారని వెల్లడించారు అర్పోరా గ్రామంలో ప్రమాదానికి గురైన నైట్ క్లబ్ ను గోవా సీఎం ప్రమోద్ సావంత్ పరిశీలించారు మృతుల్లో 3 మహిళలు 4 పర్యాటకులు ఉన్నారని సీఎం తెలిపారు నైట్ క్లబ్ లో నిబంధనలు పాటించలేదని ప్రాథమికంగా గుర్తించామని చెప్పారు క్లబ్ సిబ్బంది అనుమతులు మంజూరు చేసిన అధికారులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు గోవాకు పర్యాటకులు అధికంగా వచ్చే ఈ సమయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం దురదృష్టకరమన్న సీఎం ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు జరిపి నిందితులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు गोवा के अंजुमन एरिया में जो आज क्लब में जो इंसिडेंट्स हुआ अनफॉर्चुनेट इंसिडेंट्स इस तरह का इंसिडेंट्स कभी नहीं होना चाहिए गोवा जैसे टूरिज्म स्टेट में कि जो इलीगल्स या विदाउट परमिशन इस तरह के जो चलाते हैं और इसी में जो फायर इंसिडेंट्स हुआ इसी के कारण यहाँ पे जो इनके स्टाफ और एक 3-4 टूरिस्ट जो अंदर थे में 2-3 इनको जल के हुआ बाकी लोग बिकॉज ऑफ द सफोकेशन इनकी डेथ हुई है ऑल टुगेदर 23 लोगों की डेथ हो चुकी है गोवा सरकार की तरफ से पूरी उसकी इंक्वायरी की जाएगी और जो कल्प्रिट इसमें है जो उनको बिहाइंड द बार्स किया जाएगा గోవా అగ్ని ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు గోవా సీఎం ప్రమోద్ సావంత్తో మాట్లాడి ప్రమాద వివరాలు తెలుసుకున్నట్లు ఎక్స్లో వెల్లడించారు అర్పోరాలో జరిగిన అగ్ని ప్రమాదం అత్యంత బాధాకరమన్న ఆయన మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు బాధిత కుటుంబాలకు అవసరమైన సాయాన్ని గోవా ప్రభుత్వం అందిస్తోందని ప్రధాని మోదీ వివరించారు ఇండిగో విమాన సర్వీసుల రద్దుపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ చర్యలకు ఉపక్రమించింది ఈ మేరకు సంస్థ సీఈఓ పీటర్ ఎల్బెర్స్కు షోకాజ్ నోటీస్ జారీ చేసింది భారీ స్థాయిలో విమానాల రద్దుపై 24 గంటల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించింది ప్రణాళిక పర్యవేక్షణ లేకపోవడంపై చర్యలు ఎందుకు తీసుకోకూడదో చెప్పాలని డీజీసీఏ షోకాజ్ నోటీసులో తెలిపింది సీఈఓగా సంస్థ కార్యకలాపాల నిర్వహణ ప్రయాణికులకు అవసరమైన సౌకర్యాల కల్పనలో
విఫలమయ్యారని పేర్కొంది. ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ నిబంధనల అమల్లో నిర్లక్ష్యమే విమానాల రద్దుకు దారితీసినట్లు ప్రాథమికంగా తెలుస్తోందని డీజీసీఏ తెలిపింది. తొలుత ఇండిగో విమాన సర్వీసుల అంతరాయాలపై పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అధికారులతో సమీక్ష జరిపారు. ఈ సమావేశంలో ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బెర్స్ కూడా పాల్గొన్నారు. పౌర విమానయాన కార్యదర్శి సమీర్ కుమార్ సిన్హా, డీజీసీఏ అధిపతి ఫైజ్ అహ్మద్ కిడ్వాయ్ హాజరైన ఈ సమావేశం వాడివేడిగా సాగినట్లు తెలిసింది. ఆ తర్వాతే ఎల్బెర్స్కు డీజీసీఏ షోకాజ్ నోటీస్ జారీ చేసింది. అటు విచారణ కమిటీ నివేదిక అందిన తర్వాత ఇండిగో సంస్థపై తగిన చర్యలు తీసుకుంటామని ఓ ప్రభుత్వ అధికారి తెలిపారు. వైసీపీ హయాంలో రాజకీయంగా కక్ష సాధించేందుకు పెట్టిన కేసులనే కోర్టులు కొట్టేస్తున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. తప్పుడు కేసులు కోర్టులో నిలబడవని స్పష్టం చేశారు. విజ్ఞత కోల్పోయి నెలకోసారి మాట్లాడే జగన్ మాటలకు విలువ లేదని వ్యాఖ్యానించారు. ఇంకా 37 మంది టీడీపీ ఎమ్మెల్యేల పనితీరు మెరుగుపడాల్సి ఉందన్న సీఎం ఆయా నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు వెల్లడించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఇతర నేతలతో చంద్రబాబు అంతర్గత సమావేశం నిర్వహించారు. అంతకుముందు ఉండవల్లి నివాసంలో పార్టీ కోర్ టీంకు వివిధ అంశాలపై దిశానిర్దేశం చేశారు. నేతల పనితీరుపై ప్రతి నియోజకవర్గం నుంచి 4-5 మార్గాల్లో సర్వే చేయించి నివేదికలు తెప్పించుకున్నట్లు చెప్పారు. నేరుగా తానే ముఖాముఖి మాట్లాడడం వల్ల ఎమ్మెల్యేలు నేతల పనితీరు మెరుగైందని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో నేతల భాగస్వామ్యం పెరిగి క్యాడర్తో వచ్చిన గ్యాప్ తగ్గిందని వివరించారు. టీడీపీ లోక్సభ నియోజకవర్గ కమిటీల ఏర్పాటులో జాప్యంపై అసంతృప్తి వ్యక్తం చేసిన చంద్రబాబు వచ్చే శనివారం నాటికి జాబితాలు సిద్ధం చేయాలన్నారు. పార్టీ లోక్సభ నియోజకవర్గ అధ్యక్ష, కార్యదర్శులు, సభ్యుల ఎంపికకు 3 పేర్ల చొప్పునే సిఫార్సులు వచ్చినా ఇంకా 32 మంది సభ్యుల పేర్లు పెండింగ్ ఉండటమేంటని ప్రశ్నించారు. పార్టీ పట్ల అంకితభావం, సిద్ధాంతాల పట్ల అవగాహన, విద్యా అర్హతలు, వయసు, సీనియర్ నాయకుల అభిప్రాయాలు, బ్యాకాఫీస్ డేటాను పరిశీలించాకే రాష్ట్ర కమిటీలోకి తీసుకోవాలని సీఎం సూచించారు. ఆర్ఎస్ఎస్ వాళ్లు సిద్ధాంతానికి కట్టుబడి ఎలాంటి పదవులు ఆశించకుండా బీజేపీ కోసం పనిచేస్తున్నారన్న చంద్రబాబు టీడీపీలోనూ అలాంటి కేడర్, సిద్ధాంతం ఆధారంగా నేతలు పనిచేయాలని స్పష్టం చేశారు. అప్పుడే భవిష్యత్తు నాయకత్వం తయారవుతుందని అభిప్రాయపడ్డారు. జనాభా పరంగా ఎక్కువ ఉన్న రజక, వడ్డెర, బోయ లాంటి బీసీ వర్గాల నుంచి కొత్త నాయకత్వం రాకపోవటం సరికాదన్న సీఎం ఆయా వర్గాల నుంచి నాయకుల్ని తయారు చేయాల్సిన బాధ్యత పార్టీపై ఉందన్నారు. ఇదే సమయంలో గత వైసీపీ ప్రభుత్వం రాజకీయ ప్రేరేపితంగా ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా తనపై బనాయించిన అక్రమ కేసుల్నే న్యాయస్థానాలు కొట్టేస్తున్నాయని చంద్రబాబు అన్నారు. ఓ మాజీ సీఎంను అరెస్టు చేయాలంటే చట్టపరంగా కొన్ని విధి విధానాలు పాటించాలని గుర్తు చేశారు. కానీ ఇవేమీ అప్పట్లో పాటించలేదని, ఒక్క కేసులోనూ ఆధారం లేదన్నారు. తప్పుడు కేసులు కాబట్టే కోర్టులు వాటిని తీసేస్తున్నాయి తప్ప తాను సీఎంగా ఉన్నందువల్ల కాదన్నారు. అలాగైతే జగన్ కూడా తన మీద కేసులు తొలగించుకునేవారు కదా అని చంద్రబాబు ప్రశ్నించారు. రాజకీయ దురుద్దేశంతోనే వైసీపీ తప్పుడు ఆరోపణలు చేస్తోందని దుయ్యబట్టారు. విజ్ఞత మరిచి 3 గంటల ప్రెస్ మీట్లో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల్ని వాడు వీడు అంటూ మాట్లాడిన జగన్ కు విలువలేదన్నారు. జగన్ ఆరోపణలకు ఎక్కువగా స్పందించాల్సిన అవసరం లేదని, ప్రజలే ఆయనకు బుద్ధి చెప్తారని స్పష్టం చేశారు. ఇదే సమయంలో విద్యార్థుల్లో నైపుణ్యాలు వెలికితీయడానికి స్కూల్ ఇన్నోవేటివ్ పార్ట్నర్షిప్ సమ్మిట్ పేరుతో ఓ కార్యక్రమం నిర్వహించనున్నట్టు చంద్రబాబు తెలిపారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ భాగస్వామ్యంతో పాఠశాలల్లో క్లికర్ ఆధారిత అభ్యసనం ద్వారా విద్యార్థుల్లో రియల్ టైం నాలెడ్జ్ ను గుర్తించాలని సూచించారు. విద్యార్థుల్లో ప్రతిభ వెలికితీసి వారి వినూత్న ఆలోచనలకు రూపం ఇవ్వాలన్నారు. ఓ పాఠశాల విద్యార్థి గుండెపోటు ముప్పును గుర్తించడానికి యాప్ ను కనుగొన్న విషయాన్ని ఈ సందర్భంగా సీఎం ప్రస్తావించారు. విద్యార్థులకు 4% వడ్డీకి రుణాలిచ్చి విదేశాలకు చదువుకునేందుకు పంపాలని, వారికి 40 ఏళ్లు వచ్చే వరకు ఆ రుణం తీర్చే వెసులుబాటు ఇవ్వాలని సూచించారు. విజయవాడ లోక్ భవన్లో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్తో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు. దాదాపు 2 గంటల పాటు ఈ సమావేశం జరిగింది. అమరావతిలో లోక్ భవన్ నిర్మాణానికి టెండర్లు పిలిచేందుకు ఇటీవల సిఆర్డీఏ అథారిటీ భేటీలో నిర్ణయం తీసుకున్నట్లు సీఎం వివరించారు. నూతన లోక్ భవన్ నిర్మాణ విశేషాలు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్తో సీఎం చర్చించినట్లు సమాచారం. రాష్ట్రంలో తాజా పరిణామాలు, సిఐఐ భాగస్వామ్య సదస్సు విజయవంతమైన గవర్నర్తో చర్చించినట్లు తెలుస్తోంది. ఫ్యూచర్ సిటీలో రేపు ఎల్లుండి జరగనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. అంతర్జాతీయ పెట్టుబడుల ఆకర్షణ, తెలంగాణ విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణకు వేదిక కానున్న సమిట్కు ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. హెలికాప్టర్ నుంచి ఏరియల్ వ్యూ ద్వారా ప్రాంగణాన్ని పరిశీలించిన సీఎం అనంతరం ప్రాంగణానికి చేరుకుని ప్రతి హాల్ను పరిశీలించారు. సదస్సులు, స్టాళ్ల కోసం ఏర్పాటు చేసిన హాళ్లను నిశితంగా పరిశీలించారు. మూసీ పునరుజ్జీవనం,
ఇతర కార్యక్రమాలు ప్రదర్శించనున్న డిజిటల్ స్క్రీన్లను వీక్షించారు. అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులు, కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలు, మంత్రులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు సమ్మిట్కు హాజరు అవుతున్నందున స్వాగత ఏర్పాట్లు, వసతి, ఇతర సదుపాయాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సీఎం సూచించారు. సీటింగ్, ఫైర్ సేఫ్టీ, వాహన రాకపోకలు, ఇంటర్నెట్ ఇలా ప్రతి అంశంలో అధికారులను వివరాలు అడిగి తెలుసుకుని సూచనలు ఇచ్చారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ను పురస్కరించుకునే హైదరాబాద్ సంప్రదాయ సాంకేతిక హంగులతో ముస్తాబవుతోంది. చార్మినార్ సచివాలయం వద్ద 3D ప్రొజెక్షన్ మ్యాపింగ్, హుస్సేన్ సాగర్లో వాటర్ థీమ్ ఏర్పాటు కానున్నాయి. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీ వేదిక వరకు భారీ LED తెరలు పెట్టనున్నారు. హైదరాబాద్ నలుమూలల సమ్మిట్ లోగోలతో 1500 జెండాలు రెపరెపలాడనున్నాయి. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు దేశ, విదేశాల నుంచి వచ్చే ప్రతినిధుల్ని ఆకట్టుకునేలా ప్రభుత్వం హైదరాబాద్ను అందంగా ముస్తాబు చేస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ అందరి దృష్టిని ఆకర్షించాలనే లక్ష్యంతో ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించింది. ఓవైపు అత్యాధునిక టెక్నాలజీ హంగులు, మరోవైపు తెలంగాణ ప్రత్యేక ఆకర్షణల మేళవింపులతో ఏర్పాట్లు తుదిదశకు చేరుకున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రముఖ ప్రదేశాలు, చెరువులు, రహదారులు, సమ్మిట్ వేదిక ఇలా అన్ని చోట్ల హైటెక్ ప్రొజెక్షన్లు, డిజిటల్ రూపంలో ప్రదర్శనలు, ఆధునిక విజువల్ ఎఫెక్టులతో పండగ వాతావరణం సృష్టిస్తున్నారు. చార్మినార్, కాచిగూడ రైల్వే స్టేషన్ భవనంపై ప్రత్యేక లైటింగ్ ప్రొజెక్షన్ ఏర్పాటు చేసి నగరానికి వచ్చే జాతీయ, అంతర్జాతీయ అతిథులకు తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని చాటి చెప్పనున్నారు. సచివాలయం వద్ద 3D ప్రొజెక్షన్ మ్యాపింగ్ తో రాష్ట్ర అభివృద్ధి తీరును, భవిష్యత్తు లక్ష్యాలను ఆకర్షణీయంగా చూపించేలా ప్రణాళిక రూపొందించారు. తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యాలు అందరికీ అర్థమయ్యే రీతిలో డిస్ప్లేలు ఏర్పాటు చేస్తున్నారు. దుర్గం చెరువులో ప్రత్యేక ఆకర్షణగా గ్లోబ్ ఆకారంలో తేలియాడే ప్రొజెక్షన్ ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లోగోను ఇన్లిట్ టెక్నిక్ తో ప్రదర్శిస్తున్నారు. హుస్సేన్ సాగర్ లో వాటర్ ప్రొజెక్షన్ ద్వారా ఫ్యూచర్ సిటీ, మహిళా సాధికారత, యువత, రైతు ప్రధాన కార్యక్రమాలు, $3 ట్రిలియన్ ఎకనామీ లక్ష్యం వంటి ముఖ్య అంశాలను ప్రదర్శించనున్నారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి సమ్మిట్ వేదిక వరకు వెళ్లే రోడ్డుపై భారీ డిజిటల్ LED స్క్రీన్లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ స్క్రీన్లపై ఫ్యూచర్ సిటీకి ఎలా చేరుకోవాలి, ఎంత దూరం వంటి వివరాలు పొందుపరుస్తున్నారు. నగర వ్యాప్తంగా గ్లోబల్ సమ్మిట్ లోగోతో తయారు చేయించిన 1500 రంగురంగుల జెండాలతో వేడుక వైభవాన్ని కళ్లకు కట్టనున్నారు. హైదరాబాద్లో 10 వేరువేరు ప్రదేశాల్లో ప్రత్యేక సమాచార స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. సమ్మిట్ కు సంబంధించిన వివరాలు, ఫ్యూచర్ సిటీ ప్రణాళిక, డిజిటల్ స్క్రీన్లపై విజువల్స్, సమ్మిట్ బ్రోచర్లు అందుబాటులో ఉంచనున్నారు. వాలంటీర్లు ప్రజలకు సమ్మిట్ డైలీ షెడ్యూల్ను వివరించి అవగాహన కల్పించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఫ్యూచర్ సిటీలో డిజిటల్ తెరలతో నిర్మించిన టన్నెల్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. 50 మీటర్ల పొడవుతో 3D డిజైన్లతో ఇంటరాక్టివ్ డిస్ప్లే రూపంలో ముస్తాబైన సొరంగం నుంచే సమ్మిట్ కు చేరుకోవాల్సి ఉంటుంది. కోర్టు ఉత్తర్వులను ఉద్దేశపూర్వకంగా ధిక్కరించినందుకు ఆంధ్ర విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి పీవీజీడీ ప్రసాదరెడ్డిపై హైకోర్టు కన్నెర్ర చేసింది. కోర్టు ధిక్కరణ కేసులో ఆయనకు 1 నెల రోజుల జైలు శిక్ష, 2000 జరిమానా విధించింది. కోర్టు ఉత్తర్వులంటే ప్రసాదరెడ్డికి లెక్కలేదని, విచారణ సందర్భంగా సొంత తెలివితేటలు వాడుతూ మొండి వైఖరి అవలంబించారని తీవ్రంగా ఆక్షేపించింది. ఇలాంటి వ్యవహార శైలి చట్టబద్ధ పాలనకు ప్రతిబంధకమని పేర్కొంది. న్యాయ పరిపాలనకు తీవ్ర నష్టమని తెలిపింది. జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించాక ప్రసాదరెడ్డి తరపు న్యాయవాది అప్పీల్ దాఖలు చేసుకునేందుకు అనుగుణంగా న్యాయమూర్తి తీర్పును 6 వారాలు సస్పెండ్ చేశారు. అప్పీల్ చేయకపోయినా, దాఖలు చేసిన అప్పీల్లో స్టే రాకపోయినా ఈ నెల 22 సాయంత్రం 5 గంటలలోపు హైకోర్టు రిజిస్ట్రార్ వద్ద లొంగిపోవాలని ప్రసాదరెడ్డిని ఆదేశించారు. ఏయూ సైన్స్ టెక్నాలజీ కళాశాల బోటనీ విభాగంలో బోధనా సిబ్బందిగా నూకన్న దొర 2006 జూలైలో నియమితులయ్యారు. తర్వాత అసిస్టెంట్ ప్రొఫెసర్గా కొనసాగారు. 17 ఏళ్ల పాటు సేవలందించిన నూకన్న దొరను విధుల నుంచి తొలగిస్తూ ఏయూబీసీ 2022 నవంబర్ 18న ఉత్తర్వులు ఇచ్చారు. 2022 మే నుంచి చెల్లించాల్సిన జీతం బకాయిలను నిలిపివేశారు. విధుల నుంచి తొలగించడాన్ని సవాల్ చేస్తూ నూకన్న దొర 2023లో హైకోర్టులో పిటిషన్ వేశారు. విచారణ జరిపిన న్యాయమూర్తి అసిస్టెంట్ ప్రొఫెసర్గా కొనసాగించాలని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. అమలు చేయకపోవడంతో అప్పటి వీసీ ప్రసాదరెడ్డిపై నూకన్న దొర హైకోర్టులో కోర్టు ధిక్కరణ కేసు దాఖలు చేశారు. పలు సమస్యలతో తెలుగుదేశం కేంద్ర కార్యాలయానికి తరలివచ్చిన ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తల నుంచి సీఎం చంద్రబాబు వినతులు స్వీకరించారు. వారి వద్దకు స్వయంగా వెళ్లి సమస్యలు తెలుసుకున్నారు. పలు సమస్యల్ని అక్కడికక్కడే పరిష్కరించారు. మరికొన్నింటిని ఆయా శాఖల పరిశీలనకు పంపారు. పలువురు వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు తమకు ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని చంద్రబాబుకు వినతిపత్రం అందజేశారు. సుప్రీంకోర్టు స్టే ఆర్డర్ ఉన్నా అధికారులు పట్టించుకోకుండా తమ ఇళ్లను కూలగొట్టారని విజయవాడ జోజీనగర్కు చెందిన బాధితులు వాపోయారు.
తమకు న్యాయం చేయాలని కోరారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, వేతనాలు పెంచాలని, జాతీయ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న జూనియర్ ఇంజనీర్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్ల సంఘాల ప్రతినిధులు కోరారు. మొక్కజొన్న మద్దతు ధర 2,400 కాగా దళారులు 1,800కే కొనుగోలు చేస్తున్నారని, దీనివల్ల నష్టపోతున్నామని మార్క్ఫెడ్ ద్వారా కొనుగోళ్లు జరిగేలా ఆదేశించాలని నందిగామ రైతులు కోరారు. ప్రజల నుంచి ఓపికగా వినతులు తీసుకున్న చంద్రబాబు సమస్యలు పరిష్కరించే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. వంశధార ఆయకట్టు రైతులు ఈ ఏడాది రబీలో ఆరుతడి పంటలు వేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. గొట్టా బ్యారేజీ మరమ్మతుల కారణంగా రబీలో వరి పంటకు సాగునీరు అందించలేమని ప్రకటించారు. శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నీటిపారుదల సలహా మండలి 32వ సమావేశంలో మంత్రి సమీక్ష నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం సహకారంతో పూర్వోదయ పథకం ద్వారా ఉత్తరాంధ్రలోని సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వివరించారు. ఎట్టి పరిస్థితిలో శ్రీకాకుళం జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి ఏదైతే హిరమండలంలో ఉన్నటువంటి నేరెడ్ బ్యారేజ్ తప్ప మిగిలినటువంటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి ఏదైతే గత ప్రభుత్వంలో నామకావాసిగా పెట్టినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్తో సహా అన్నీ పూర్తి చేసి రానున్నటువంటి 2 సంవత్సరాల్లో ఈ జిల్లాలో ప్రతి ఎకరాకి సాగునీరు ఇవ్వడం ఒకటి, ప్రతి ఇంటికి ఇరమండలం రిజర్వాయర్ ద్వారా స్వచ్ఛమైనటువంటి తాగడానికి నీరు ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పి స్పష్టంగా తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ధాన్యం కొనుగోలు కొత్త రికార్డులు సృష్టిస్తోందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రైతు పండించిన ప్రతి గింజకు సరైన ధర, సమయానికి చెల్లింపు జరుగుతాయన్నారు. అన్నదాతల కోసం కూటమి ప్రభుత్వం ప్రతి అడుగులోనూ అండగా, భరోసాగా నిలుస్తోందని వ్యాఖ్యానించారు. 2,485 ధాన్యం కొనుగోలు కేంద్రాలు రైతుల సేవలో ప్రారంభమయ్యాయన్నారు. ఇప్పటివరకు 2,36,000 మంది రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేశామని తెలిపారు. 15.39 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం దిగుబడి వచ్చిందని మంత్రి వెల్లడించారు. రైతులకు మొత్తంగా 3,649.63 కోట్లు చెల్లింపు చేసినట్లు చెప్పారు. 2 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ పార్టీ ఏం సాధించి విజయోత్సవాలు జరుపుతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. బీసీలకు ఇస్తామన్న 1,00,000 కోట్లు అడ్రస్ లేకుండా పోయాయని విమర్శించారు. భువనగిరిలోని ఓ హోటల్లో మీడియాతో మాట్లాడిన కిషన్ రెడ్డి 1,20,000 కోట్ల రూపాయలతో తెలంగాణలో జాతీయ రహదారులను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. వరంగల్లో రైల్వే కోచ్లు, ఇంజిన్లు తయారీ యూనిట్ వచ్చే ఏడాదికి పూర్తవుతుందని వెల్లడించారు. తెలంగాణలో నిరుద్యోగులు, మహిళలకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. రైతుల్లో అనేక మందికి రుణమాఫీ కాలేదన్నారు. అటు 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనకు వ్యతిరేకంగా హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్దనున్న ధర్నా చౌక్ వద్ద బీజేపీ మహాధర్నా చేపట్టనుంది. ఈ ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు జరిగే మహాధర్నాలో పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొంటారని బీజేపీ నేతలు వెల్లడించారు. ఏది సాధించాలని విజయోత్సవం జరుపుతుందో కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. తెలంగాణ రాష్ట్రంలో మరింతగా అప్పులు చేసినందుకు విజయోత్సవాలు జరుపుకుంటున్నారా, లేకపోతే ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు అమలు చేయకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచినందుకు విజయోత్సవాలు జరుపుకుంటున్నారా? తెలంగాణ నిరుద్యోగులు సంతోషంగా ఉన్నారా? విద్యార్థులకు ఇస్తానటువంటి 5 లక్షల విద్యా భరోసా కార్డు ఏ ఒక్క విద్యార్థికి అందలేదు. ఏమంటే మిగిలింది ఒకటి ఆర్టీసీ బస్సు. ఉదయం వేస్తే సాయంకాలం వరకు ఆర్టీసీ బస్సు గురించి తప్ప వేరే మాట్లాడడానికి వాళ్ళకి అధికారం లేదు, అవకాశం లేదు. 2 ఏళ్లుగా కేసీఆర్, బీఆర్ఎస్ను విమర్శించడం తప్ప తెలంగాణకు సీఎం రేవంత్ రెడ్డి చేసిందేమీ లేదని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. విజయోత్సవాలు అంటూ విచ్చలవిడిగా తిరుగుతూ వికృతంగా మాట్లాడటం వల్ల చేయని పనులు చేసినట్లు అయిపోవని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ హయాంలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని పచ్చి అబద్ధం చెబుతున్నారని, 6 లక్షలకు పైగా రేషన్ కార్డులు మంజూరు చేసింది అబద్ధమా అని అడిగారు. నల్గొండ ప్రజల మీద కక్ష కట్టింది, ఎస్ఎల్బీసీని నెవర్ ఎండింగ్ ప్రాజెక్టుగా డిజైన్ చేసింది ఎవరని మాజీ మంత్రి ప్రశ్నించారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా, అధ్యయనాలు చేయకుండా 8 మంది అమాయకుల ప్రాణాలు బలిగొన్నది మీరు కాదా అని నిలదీశారు. అక్రమంగా కృష్ణా నీళ్లను ఏపీకి తరలించుకుపోతూ ఉంటే, అక్రమ ప్రాజెక్టులకు డీపీఆర్లు తయారు చేస్తూ ఉంటే అడ్డుకోలేని రేవంత్ రెడ్డి బీఆర్ఎస్పై విమర్శలు చేయటం ఏంటని ప్రశ్నించారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ అంటూ ఎవరిని మభ్యపెడుతున్నారని నిలదీశారు. ఇందులో ఎన్ని కోట్ల కుంభకోణానికి పథకం రచించారు, ఇందులో ఎవరి వాటా ఎంత అని హరీష్ రావు ప్రశ్నించారు. డబ్బు కోసం ఇంటి యజమానిని భార్యాభర్తలు కలిసి హత్య చేసిన ఘటన అనంతపురం జిల్లా గుత్తిలో జరిగింది. యజమాని ఇచ్చిన అప్పు, ఇంటి అద్దె చెల్లించలేక నిందితులు ఈ దారుణానికి ఒడిగట్టారు. గుత్తి పట్టణంలోని ఆర్ఎస్ ప్రాంతంలో విజయలక్ష్మికి చెందిన నివాసంలో నిందితులు రాము, అలిసమ్మ అద్దెకు ఉండేవారని గుత్తి పట్టణ సీఐ తెలిపారు.
అవసరం నిమిత్తం బాధితురాలు నిందితులకు 10,000 అప్పు ఇచ్చిందని చెప్పారు. గడువు ముగిసినా అప్పు చెల్లించకపోవడంతో ఇంటి యజమాని విజయలక్ష్మి రాము అలిసమ్మతో గొడవకు దిగిందని వెల్లడించారు. సాయంత్రం ఇస్తామని నమ్మించి పొలానికి వెళ్లి వస్తున్న విజయలక్ష్మిని భార్యాభర్తలు గొంతు నలిమి చంపేశారని సీఐ తెలిపారు. అనంతరం మృతదేహాన్ని ఆటోలో తీసుకెళ్లి చెరువులో పడేశారని చెప్పారు. మృతురాలి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేయగా నిందితుల కుట్ర బయటపడిందని తెలిపారు. గతంలోనూ నిందితులు ఓ వృద్ధురాలి ఇంట్లో బంగారం చైన్ను దొంగతనం చేశారని సీఐ తెలిపారు. ఎవరైతే చనిపోయినారో విజయలక్ష్మి ఆమె వద్ద నుంచి 10,000 ₹5 వడ్డీకి అమౌంట్ తీసుకున్నారు. ఆ డబ్బు విషయంలో ఆమె టయానికి వీళ్ళు అడ్జస్ట్ చేయలేక ఇంటి బాడే కావచ్చు, అప్పు కావచ్చు, టైంకి కట్టలేక ఇబ్బంది పడి డబ్బుకు ఆమె దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని దోచుకొని ఆమెను చంపేసి ఆ బంగారాన్ని వాళ్ళ కుటుంబ అవసరాలకు వాడుకోవచ్చు, అదేవిధంగా అప్పు కూడా మాఫీ అయిపోతుంది అనేటువంటి ఉద్దేశంతో ఆమె తోటకాడికి వచ్చినప్పుడు కంపచేట్లలో ఇద్దరు భార్యాభర్త ఆమెని గొంతు తీసుకు చంపడం జరిగింది. బానిస మనస్తత్వం నుంచి 10 ఏళ్లలో దేశం బయటపడేలా చూడాలని ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. దేశంలో ప్రతి రంగం ఆ దిశగా వెళుతూ సరికొత్త ఘనతలు సాధిస్తోందని తెలిపారు. ఢిల్లీలో జాతీయ మీడియా నిర్వహించిన ఓ కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. బానిసత్వ భావనలకు మూలమైన మెకాలే సిద్ధాంతం 2035 నాటికి 200 ఏళ్లు పూర్తి చేసుకుంటుందని, ఆ వ్యవధిలోగా యావత్ దేశాన్ని ఆ ఛాయల నుంచి బయటపడేసేలా ప్రజలంతా ముందుకు రావాలని ప్రధాని మోదీ కోరారు. ప్రపంచంలో భారత్ విశ్వసనీయమైన దేశంగా ఎదుగుతోందన్న ఆయన గత 10 ఏళ్లలో తీసుకొచ్చిన సంస్కరణల ఫలితంగా అన్ని రంగాల్లో భారత్ దూసుకువెడుతోందని చెప్పారు. అధిక వృద్ధి, తక్కువ ద్రవ్యోల్బణానికి భారత్ ఒక నమూనా అని ప్రధాని తెలిపారు. ప్రపంచ వృద్ధి 3% ఉంటే ప్రస్తుత ఆర్థిక ఏడాది రెండో త్రైమాసికంలో భారత్ వృద్ధి రేటు 8.2%గా నమోదైందని వెల్లడించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు చోదక శక్తిగా భారత్ మారుతోందని చెప్పడానికి ఇదే ఉదాహరణ అని చెప్పారు. ప్రతిపక్ష ఎన్డీ కూటమి మనుగడ ప్రమాదంలో పడిందని జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా అన్నారు. బీహార్ సీఎం నితీష్ కుమార్ను ఎన్డీఏ వైపు తామే నెట్టేసినట్లు అనిపిస్తోందన్నారు. ఎన్నికల్లో బీజేపీ పోరాడే తీరును సీఎం ఒమర్ ప్రశంసించారు. అయితే కమలం పార్టీ రాజకీయాలను తాను వ్యతిరేకిస్తూనే ఉంటానని పేర్కొన్నారు. ఇండీ కూటమి కోసం గతంలో నితీష్ కుమార్ చేసిన ప్రయత్నాలను ఒమర్ ప్రస్తావించారు. ప్రస్తుతం ఒక విధంగా ఇండీ కూటమి వెంటిలేటర్పై ఉందని ఆయన పేర్కొన్నారు. ఇక కోలుకుంటున్నామని భావిస్తున్న తరుణంలో వచ్చిన బీహార్ ఫలితాలతో కూటమి పరిస్థితి దిగజారిందని అన్నారు. ఈవీఎంలపై అనుమానం లేనప్పటికీ ఓటరు జాబితాలను మార్చడం, నియోజకవర్గాల పునర్విభజన వంటి చర్యలతో అది సాధ్యమేనని సీఎం ఒమర్ అన్నారు. కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగించినంత మాత్రాన తాను బీజేపీతో కలిసినట్టు కాదని ఒమర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో అభ్రపరిచే విన్యాసాలతో ఇండియన్ సూపర్ క్రాస్ రేసింగ్ పోటీలు ప్రారంభమయ్యాయి. బైక్ విన్యాసాలు, ఉత్కంఠభరితమైన రేసులు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ హాజరై ప్రేక్షకులను ఉత్సాహపరిచారు. దేశ విదేశాలకు చెందిన అత్యంత ప్రతిభావంతులైన రైడర్లు ఇసుక, మట్టితో కూడిన ట్రాక్పై అద్భుత విన్యాసాలను ప్రదర్శించి అందరినీ అభ్రపరిచారు. బైక్లతో గాల్లోకి ఎగిరి పల్టీలు కొట్టడం వంటి విభిన్న విన్యాసాలు చూపర్లను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఫ్రీస్టైల్, మెటాక్రాస్ విభాగంలో రైడర్ల విన్యాసాలు అలరించాయి. 250cc, 450cc ఇంటర్నేషనల్ కేటగిరీల్లో జరిగిన రేసులు హోరాహోరీగా సాగాయి. మొత్తం 6 జట్లకు సంబంధించి 48 మంది రైడర్లు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఇండియన్ సూపర్ క్రాస్ రేసింగ్ లీగ్ రౌండ్ 2 పోటీల్లో గుజరాత్ ట్రయల్ బ్లేజర్స్ జట్టు ఓవరాల్ ఛాంపియన్స్గా నిలిచింది. సూపర్ క్రాస్ రేసింగ్ లీగ్ పోటీలకు సంబంధించి ఫైనల్స్ ఈ నెల 21న కేరళలో జరుగుతాయని ఐఎస్ఆర్ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ తెలిపారు.